దేవునికి స్తోత్రం. ఈ లైవ్ చూసి వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతిగా నా వందనాలు చెప్తున్నాను. అలాగా ఈ నేను మోజెస్ పాస్టర్ గారు బెంగళూరుకు వచ్చి చేరాము. అలాగా ఈ లైవ్ విని సువార్త వాక్యం విని తెలుసుకోండి, నడుచుకోండి. అందరికీ నా వందనాలు. ఆడిపోనా ఏ నొక్కని అవసరం లేదు. ఉండు సార్, లైట్ కనపడుతుంది అంతేనా? నువ్వు కనిపిస్తున్నావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నా తోటి సాటి సేవకులు కానీ, సేవకురాలు కానీ, సంఘాలకు కానీ, సంఘస్థులకు కానీ, మరి క్రైస్తవులకు కానీ, హిందువులకు కానీ, ముస్లిమ్స్ కానీ, ఏ కులమైనా సరే మనం అందరం ఒక తల్లి బిడ్డలలాగా, అన్నదమ్ములాగా కలిసి ఉండేటువంటి మంచి శుభదినాలు, మంచి కార్యం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో 2025 సంవత్సరం 12వ మాసం 12వ తేదీన దేవుడు ఆయన మహాకృప చేత మీరున్న స్థలంలో మిమ్మల్ని, మేముండే స్థలం ఈ బెంగళూరు ప్రాంతంలో ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చేటకు దేవుడు కృప చూపారు. అయితే మీ అందరికీ నా నిండు వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాటను మనం చదువుకొని ఆ తర్వాత కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మార్కు సువార్తలో ఉన్న మాట ఏంటంటే, మార్కు సువార్త 1:15లో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్తూ వాళ్ళు సువార్త చెప్తూ అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. సువార్త చెప్తున్నారు. ఎందుకు సువార్త? కాలం సంపూర్ణమైంది సార్. ఇది ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి, ఏ పేరైన, చిన్న పెద్ద తారతమ్యం అందరం ఉంటాయి. నిజమైన సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభు మాటలు వినండి. యేసు ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాలం సంపూర్ణమైంది. ఈ ఉదయకాల సమయంలో బెంగళూరు ప్రాంతంలో ఈ విషయం ప్రభు మనతో ఈ లైవ్లో మాట్లాడుతూ ఉన్నారంటే దేవుని మహాకృప. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. గందరగోళం ఉంది లోకమంతా, ప్రపంచమంతా అల్లా కొల్లారంగా ఉంది. కొన్ని వైరస్లు, భయంకరమైన స్థితిగతులు, ఒకవైపు వరదలు, సునామీలు, ఏమండి భూకంపాలు, కరువులు, కాటకాలు, ఎంత చిత్రహింసలో ఉందో లోకం. నేను మనం క్షేమంగా ఉన్నాము అనేది కాదు. కాస్త దేవుని యొక్క మాటలు కూడా వింటూ, దేవుని సన్నిధిలో నమ్మకస్తులమైన నిరీక్షణ కలిగి, దేవుని కొరకే ప్రత్యేకమైన ప్రార్థన విశ్వాసం కలిగి ఆ భగవంతుణ్ణి కాస్త మనసారా ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, కాలము సమీపించింది, దేవుని రాజ్యం, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది కనుక ఈ సువార్త నమ్మండి అని ఉంది. సువార్త నమ్మండి. సిస్టర్, బ్రదర్, తండ్రులు, చిన్నపిల్లలతో సహా అందరూ సువార్త నమ్మండి సార్. సువార్త నమ్మితే మీరు తప్పకుండా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. కుల మత భేదాలకు అతీతమైనది, అందరికీ అందుబాటులో ఉండేది దేవుని వాక్యం. యేసు ప్రభు నిన్ను, నన్ను, మనల్ని, సర్వసృష్టి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రేమగల దేవుడు సార్. ప్రేమగల దేవుడు యేసు ప్రభు. ఆయన నిన్ను, నన్ను అందరూ ఒకే రీతిగా ప్రేమిస్తారు. ఒక కులాన్ని ఒక రీతిగా, ఒక మతాన్ని ఒక రీతిగా ప్రేమించేవాడు కాదండి. అందరినీ సమానంగా ప్రేమించే ఏకైక ప్రేమగల దేవుడు యేసయ్య. కనుక ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం ఉంటున్న నీవు, నేను, మనం అందరం కూడా కాస్త జాగ్రత్తగా వినగలిగితే ఈ రక్షణ సువార్తలో నీ జీవితంలో బలమైన కార్యం జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. కనుక ఈ బెంగళూరు ప్రాంతంలో ఈ రీతిగా మేము ఉన్నామంటే దేవుని కృప. దేవుడు మనం క్షమానికి నడిపించారు. మరి సంఘ బిడ్డలు మంచి అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి బిడ్డల దగ్గరకు వచ్చున్నాం. మరి మోహన్, మీ అందరూ తెలిసిన విషయమే, మనోహర్ అంటారు, మోహన్. మరి ఆ బిడ్డ దగ్గర మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. శ్వేత బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళే ఈ రూమ్ మాకు తీర్చారు. ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి. అయితే ఈ ఉదయకాలం వింటున్న వాక్యం చాలా అద్భుతమైందండో. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది కనుక సువార్త నమ్ముడి అని ఉంది అక్కడ. కనుక సువార్త నమ్మితే కార్యాలు జరుగుతాయి. ఇది ఏ సంఘమైనా, ఏ సేవకులైనా, ఏ సంఘాలు సేవలు దీవించబడాలంటే ఈ సువార్తను కాస్త నమ్మి
2026 సంవత్సరం నీ కుటుంబం, నీ యొక్క జీవితం, నీ సంఘం దీవించబడినట్లు, గొప్పగా ఆశీర్వదించబడినట్లు, నువ్వు అభివృద్ధి ఉన్నట్లు ఈ వాక్యమును కాస్త సువార్త చెప్పండి సార్. మీ ఊర్లో, మీ బజార్లో అనేకులు సువార్త చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మీ కుటుంబాలను మిమ్మల్ని దేవుడు దీవించినట్లు, మీకున్న వ్యాధి బాధ బలహీనతలు విడిపించినట్లు, అంత మాత్రమే కాదు, మీ కోరికల అక్కడ అవసరతలన్నీ ప్రభు తీర్చినట్లు నీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నువ్వు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకో. ప్రభు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థిస్తాను. ప్రేమ గల తండ్రి, జాలి గల ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లైవ్లో మీ మాటలు వింటున్న సంఘాలు, సేవకురాలు, సంఘ పెద్దలు, పరిచయాలు, సువార్తలు అందరిని దీవించు నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించాలి ప్రభు. ఈరోజు ఈ రీతిగా బెంగళూరు పట్టణానికి వచ్చి మీ బిడ్డలు తండ్రి, నాయన మనోహర్ తండ్రి, నాయన శ్వేత వారి కుటుంబంలో చేరి ప్రతి సంవత్సరం నాన్న తండ్రి రీతిగా వచ్చినప్పుడు ప్రేమతో చూసుకోగలిగిన మంచి మనసున్న బిడ్డల దగ్గర నడిపించడం స్తోత్రాలు. వారిని కూడా దీవించండి. ఈ లైవ్లో మీ మాటలు వింటున్న వారందరూ దీవించు నాయన. ఈ ప్రార్థన ద్వారా ఎంతమంది అయితే నన్ను ఏకీపించారు వారిని స్వస్థపరచండి. శాంతి, నెమ్మది, సమాధానం కలిగించండి. అందరి పట్ల అద్భుతాలు జరిగించి సువార్తలు అనేకులు పరిగెట్టే కృప దయచేయమని, సమస్త మహిమ మీరు పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.